హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. ఫ్రెండ్స్, మనం ఇటు చూస్తుండే మార్కెట్ బిగ్ మార్కెట్ అంటే ముందు ఈ మార్కెట్ సరిగ్గా వచ్చేది కాదండి. సో తక్కువే ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే పెరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కే అండి. ఈరోజు మనం అయితే పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. పుంగనూరు మార్కెట్లో ముందు పొట్టేన్లు గొర్రెలు అంత ఎక్కువ వచ్చేటి కాదు. సో ఇప్పుడు పెరిగింది, ఆటోమేటిక్గా మార్కెట్ పెరిగింది. సో సీజన్ కావచ్చు, పండగలు బక్రీద్ కానీ, లేదంటే దేవర్లు కావచ్చు, లేదంటే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, ఈ మధ్య అయితే మార్కెట్లు అన్నీ పెరుగుతున్నాయండి. ఎందుకంటే ఒక యూట్యూబర్ వచ్చి ఒక మంచిగా చూపించే యూట్యూబర్లు కానీ కంటిన్యూగా కొద్ది రోజులు అయితే తీశారంటే ఆటోమేటిక్గా ఆ మార్కెట్లకి అనేది రీచ్ వస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చిండొచ్చు, ఆ విధంగా వచ్చిండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం చూద్దామండి. అడ్రస్ జరిగే పుంగనూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అండి. ఇక్కడ ప్రతి ఒక్క గురువారం, బేస్తవారం అనేది మార్కెట్ ఉదయం 5 గంటలకి అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటల నుంచి అయితే మధ్యాహ్నం 12-12:30 వరకు అయితే మార్కెట్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన మేకలు కావచ్చు, పొటేన్లు కావచ్చు, గొర్రెలు కావచ్చు, అన్నీ కూడా ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి మనము క్లియర్గా అనేది మాట్లాడుకున్నాం అనమాట. సో చూడొచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏమంటే మన ఎల్కే ఛానల్ ద్వారా మీ దగ్గర ఉన్న పొటేన్లు కానీ, మేకలు కానీ, మేకపోతులు కానీ, ఆవులు కానీ, వెహికల్స్ కానీ, అఫ్కోర్స్ ల్యాండ్ కానీ, ఏదైనా కూడా మనకి ఎల్కే ఛానల్లో ప్రమోషన్ అయితే చేసుకోవచ్చండి. ప్రమోషన్ వీడియోలు అయితే మనం చేస్తూ ఉన్నాం. సో మీరు మార్కెట్లోకి రానటువంటి వాళ్ళు, లేదంటే ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా పబ్లిసిటీ పెంచుకొని వ్యాపారం పెంచుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే అప్రోచ్ అవ్వచ్చు. సో ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874. ఈ నెంబర్ అయితే టైటిల్లో కూడా ఇస్తాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. సో సార్ అంతా కూడా మనం మార్కెట్ అంతా ఫస్ట్ వ్యూ చూద్దాము, దాని తర్వాత అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు ఇది 3వ వారం పర్స్ అయితే జరుగుతుంది అనమాట పుంగనూరులో. యాక్చువల్గా టమాటా మార్కెట్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే పర్స్ జరుగుతుంది కాబట్టి ఒక 4 వీక్స్ అనేది ఇక్కడ ఆర్టీసీ డిపో దగ్గర అనేది జరుగుతుంది. ఇది 3rd వీక్. నెక్స్ట్ 4th వీక్ మామూలుగా యథా విధంగానే మార్కెట్లోకి అయితే పోతుంది అనమాట, టమాటా మార్కెట్లోకి. సో చూద్దామండి. చాలా మంచి సైజులో ఉన్న పొట్టేన్లు కానీ, మేకలు కానీ, మేకపోతులు కానీ చాలా అయితే వచ్చినాయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పెద్ద పొట్టేన్లకు సంబంధించిన వీడియో అయితే చేస్తాం. అవి అయితే బ్యాచ్లో ఉన్నాయి చూద్దాము, సింగిల్గా ఉన్నాయి అవి చూద్దాం. వీలైతే 2 వీడియోలు అయితే పెద్ద పొట్టేన్లకు సంబంధించినవి చేస్తాము. దాని తర్వాత మేకపోతులు అయితే చేస్తాము. అన్ని బాహుబలి మేకపోతులు, బాహుబలి పొట్టేన్లు అయితే వచ్చినాయండి. సో దాని తర్వాత వచ్చి చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో చేస్తాం. ఏది 3, 4, 5 months అని చిన్నపిల్లలు చేస్తాం. దాని తర్వాత వచ్చి వీలైతే గొర్రెలు, సూడు గొర్రెలు, పిల్లల గొర్రెలు, దానికి సంబంధించిన కూడా అన్నీ కూడా క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందామండి. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది మనం చూస్తాను. ఆ పక్క అయితే వేరే సంత కోడిపుంజులకు సంబంధించిన మార్కెట్ కూడా జరుగుతుంది. సో మనమైతే ఫస్ట్ మేకపోతులు చేద్దాం, పొటేన్లు చేద్దామా? పోతులు అయితే బిగ్ సైజులో వచ్చినాయి. వస్తా ఒక నిమిషం. సో మనం పోతులు కాకుండా ఫస్ట్ పొటేన్లు చేద్దాం, దాని తర్వాత వచ్చి పోతులు చేద్దామండి. అన్ని సైజులు వచ్చేసరికి భయంకరమైన సైజులు ఉన్నాయి, మామూలు సైజులు ఏమి లేవు. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చూడొచ్చు, ఇక్కడైతే పెద్ద సైజులో ఉండే పోతులు అయితే ఉన్నాయండి. అన్నీ ఈ రేంజ్లో ఉండే పోతులు, పొటేన్లు అయితే చూద్దాం చాలా వరకు అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఒక బ్యాచ్ అయితే ఉంది. 3, 6, 7, 8 పెద్ద పొటేన్లు, 8, 10 పొటేన్లు లేకుండా ఏదో ఏం చెప్తారో ఏమైనా కనుక్కుందాం. చూసుకోవచ్చు, అన్నీ కూడా పెద్ద సైజు అండి. దగ్గర 25 అబోగా అయితే మీట్ వచ్చేట్టుగా ఉంది. ఎన్ని ఉన్నాయన్నా మీ దగ్గర? 8. అన్ని పెద్ద పొటేన్లు పళ్ళు వేసినాయి కదా. ఎన్ని బళ్ళ మీద ఉన్నాయి? 2 బళ్ళ మీద ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవన్నీ కూడా పెద్ద సైజు పొటేన్లే. అన్ని 2 బళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు. సో తల ఏం చెప్తారో, జత ఏం చెప్తారో అని కనుక్కుందాం. ఏం చెప్తారో, తల ఏం చెప్తాను? జత 57,000. ఫ్రెండ్స్ చూస్తే జత మీద వచ్చి 57,000 చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 27,500 రూపాయలు అయితే ఆ విధంగా పడుతుంది. లేదు చెప్తా తగ్గించేది ఉంటుందని చెప్తాను నేను. ఇప్పుడు 57,000 చెప్తే 57,000 ఇయ్యరు కదా, తగ్గిస్తారు కదా. అట్లేం లేదు. మార్కెట్లో చెప్పిన రేటు ఒకటి ఉంటుంది, తగ్గించే రేటు ఒకటి ఉంటుంది, ఫైనల్ రేటు ఒకటి చూపిస్తాం అనమాట. మేము ఏది జరుగుతుందో అది చూపిస్తాం మనం.
ఫ్రెండ్ జత మీద వచ్చి 57,000 రూపాయలు అయితే చెప్తానండి. అప్పుడు ఒక్కొక్కటి మనకు 27,714 4 దగ్గర 28,000 రూపాయలు పడుతుందండి. 28,500 రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్తాడు. ఈచ్ వన్ 28,500 రూపీస్ ఆ విధంగా చెప్తాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని కిలోలు రావచ్చన్నా ఒకటే? ఎన్ని కిలోలు రావచ్చన్నా మీ అంచనాకి? ఒకటి మీటా 30-35 అయితే మీట్ చెప్తానండి. సో కాస్త తక్కువ కూడా రావచ్చు. 28,000 రూపాయలు అయితే ప్రైస్ చెప్తాడు, కానీ తగ్గింపు ధర ఉంటుంది. మీట్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే 30 కిలోలు ఆ విధంగా రావచ్చు అని దీంట్లో చెప్తున్నాడు. సో ఈ పొటేన్లు అయితే మనం చూసుకోవచ్చు అనమాట. దాని తర్వాత చూద్దామండి పెద్ద సైజు పొటేన్లు బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ చూసేద్దాము. ఈ బ్యాచ్ చూసిన తర్వాత ఇంకా దీనికంటే పెద్ద సైజులో ఉండే పొటేన్లు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఈ బ్యాచ్లో దగ్గర 20 పొటేన్లు లాగైతే ఉన్నాయి. ఎవరన్నా ఇవే మీరన్నా? ఎన్ని తెచ్చారన్నా? 40 పొటేన్లు ఉన్నాయి. అన్ని పెద్ద సైజు పొటేన్లు, పళ్ళు వేసినాయి అన్ని. అట్లా అన్ని పళ్ళు వేసాయి. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? గూడూరులో తెచ్చారా? ఓకే. చిన్న పిల్లల నుంచి మీ దగ్గర మేపుతాడు. ఫ్రెండ్స్ చూడండి, ఈ బ్యాచ్లో దగ్గర 30-40 పొటేన్లు అయితే ఉన్నాయంట. అన్ని 2 పళ్ళు వేసినాయి అని చెప్తాను అనమాట. ఇవి 2 విధాలుగా బ్రీడర్స్గాను ఉన్నాయండి. అలాగే మనకు ఇప్పుడు సీజన్ బక్రీద్ సీజన్ కానీ దేవర్లు కానీ అన్ని విధాలు పనికొచ్చేటికైతే ఉన్నాయి. సో జత ఏం చెప్తాను, ఒకటి ఏం చెప్తాను, ఎన్ని కిలోలు పడతాయి అని అనుకుంటాను. అన్న ఎన్ని కిలోలు రావచ్చు నాకు అంచనాకి? ఇది ఎన్ని కిలోలు? 25 పై మాట ఏదైనా కూడా. ఫ్రెండ్స్ చూస్తే 25+ అయితే చెప్తానండి. 25 కిలోలు పై మాట చెప్తాను ఏదైనా కూడా. మీట్ వచ్చేసరికి తల ఏం చెప్తారో జత ఏం చెప్తారు? ఒకటి 25 చెప్తారు. జత మీద 50 పడుతుంది అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవి వచ్చి జత మీద వచ్చి 50,000 అయితే చెప్తానండి. 50,000 రూపాయలు చెప్తున్నాడు. అప్పుడు సింగిల్గా ఒక్కొక్కటి కావాలనుకుంటే 25,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. సో ఇందులో నెల్లూరు పల్లా ఉన్నాయి, నెల్లూరు జుడిపీలు ఉన్నాయి. సో ఏదైనా కూడా మనకు ఒక్క పొటేల్ని 25,000 రూపాయలు అయితే చెప్పడం అయితే ఉంది, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చండి, 25,000 రూపాయలు ఈచ్ వన్. పర్ పేరు వచ్చి 50,000 అయితే చెప్తున్నాడు. మీట్ వచ్చి 25+ అయితే చెప్తున్నాడు. 25 కిలోల పై మాటగా చెప్తాడు. సో చెప్పడం అయితే ఈ బ్యాచ్లో అదే అనమాట. నెక్స్ట్ చూద్దామండి. ఇవన్నీ కూడా పెద్ద సైజు పొటేన్లే, భారీ సైజులు అయితే ఉన్నాయి. అన్నీ కూడా మనం అయితే మాట్లాడదాం. ఆయన ఎన్ని 3 తెచ్చారు? ఎన్ని బళ్ళ మీద ఉన్నాయి? 2 బళ్ళతో ఉన్నాయి. ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి? లైవ్ 70 కిలోలు వస్తుంది. అంటే 35 కిలోలు పడుతుంది. మీటు 30 పైన వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే లైవ్ వచ్చి 70 కిలో ఆ విధంగా చెప్తున్నాడు. 70 కిలోలు పై మాటకి చెప్తున్నాడు లైవ్. సో మీట్ వచ్చేసరికి 30-35 చెప్తున్నాడు. 30-35 అయితే మీట్ చెప్తున్నాడు. అన్ని 2 బళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తాడు. ఈ పక్క ఉండేది నెల్లూరు పల్ల, నెల్లూరు జుడిపి అయితే ఉన్నాయి. 2 బ్రీడింగ్ అన్న 2 విధాలుగా అయితే ఉన్నాయి. నా తల ఏం చెప్తాను అన్న? 35,000 ఒక్కొక్కటి. ఫ్రెండ్స్ చూస్తే 35,000 అయితే చెప్తానండి ఒక్కొక్క దాన్ని చెప్పడం. అప్పుడు పేరు వచ్చేసరికి 70,000 రూపాయలు అయితే జత మీద పడుతుంది అనమాట. ఈచ్ వన్ వచ్చి 35,000 అయితే చెప్తున్నాడు, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఈ బ్యాచ్లో మనం చూసాము. దాని తర్వాత చూద్దాము. ఇక్కడైతే 2 పొట్టేలు ఉన్నాయి. నా ఏం చెప్తాను అన్న? తల 30,000 పల్లేసాయా? 30,000 అయితే చెప్తానండి ఈచ్ వన్. అప్పుడు 2 కలిపి 60,000 అయితే చెప్తున్నాడు జత మీద. పల్లేసినాయి కదా, 2 బళ్ళతో ఉన్నాయి. ఓకే, 2 బళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తాను అనమాట. సో ఈ సంవత్సరం పై మాట ఇది. సో ఒక్కొక్కటి 30, జత మీద వచ్చి 60,000 అయితే చెప్తున్నాడు. 60,000 అయితే చెప్తాను. వస్తాడా ఏడ మేకపోతా? అదేనా వస్తా. పొటేన్లు తీసుకొని మేకపోతే వీడియోలు వస్తాలే. ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ ఒక 3 పొటేన్లు అయితే ఉన్నాయి. అన్ని పెద్ద సైజు పొటేన్లు అండి. ఇప్పుడు మనం చూపించేదంతా కూడా భారీ సైజులో ఉన్నటువంటి పొటేన్లే. అన్నీ కూడా అవే చూద్దాం మనం మార్కెట్లో. ఫస్ట్ వీలైతే 2 వీడియోలు అయితే చేద్దామండి. సో నీడ్ చాలా అవసరమైంది ఈ పొటేన్లు. చాలామంది మనకు ఫోన్ చేస్తామండి. దీనికి సంబంధించిన ఈ పెద్ద సైజు పొటేన్లకు సంబంధించి ఇది చేస్తాను అనమాట. నా ఏం చెప్తాను అన్న? తల అన్న ఏం చెప్తారా? 35, 35 అయితే చెప్తానండి ఒక్కొక్కటి చెప్పడం. 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. సో జత మీద వచ్చి 70,000 రూపాయలు పడుతుంది. సో 2 వల్ల వేసి ఉంటాయి ఖచ్చితంగా. సో మీట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 30+ అయితే వచ్చేటండి. 30 పైన అయితే వచ్చేటుంది. 30-35 మధ్యలో రావచ్చు అనుకుంటాను. సో ఆ విధంగా అయితే ఉన్నాయి ఈ పొటేన్లు, చూసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాము. కొనుక్కున్నావా అమ్ముతాడరా? కొనుక్కున్నారా? ఎంత పడింది? ఎంత పడిందన్నా? ఎంత పడిందన్న ఇది? 18 పళ్ళు వేసింది కదా. 18,000 రూపీస్ అయితే పడింది చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఫైనల్ రేట్ అండి. ఇది మనకైతే సోల్డ్ అయిపోయింది రేటు.
18,000 చిల్లర అయితే పడిందంట. 18,000 రూపీస్గా చెప్తున్నారు. సో ఒక 500 ఇటు అటు కూడా అయ్యిండొచ్చు అనమాట. ఫైనల్ రేట్ మనకైతే చెప్పింది 18,000 చిల్లరగా చెప్పారు. సో ఇదైతే మనకు 2 బల్ల అయితే వేసిందని చెప్పారు. మనకు మీట్ వేసుకుంటే 20+ వచ్చేటిగా ఉండదు. అంటే 20 కిలోల పై మాట 22 కిలోలు అయితే ఆ విధంగా వచ్చేటిగా ఉంది ఈ పొటేలు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ 2 పొటేళ్ళు అయితే ఉన్నాయి. ఇవి కూడా పెద్ద సైజు పొటేళ్ళే. చిన్నడా ఏం చెప్తున్నావా? 60 చెప్తాను జత. ఒకటి 30. ఎన్ని పళ్ళు వేసినాయా? పళ్ళు వేసినాయి కదా 2 బల్లా. ఫ్రెండ్స్ చూస్తే ఇవి జత మీద వచ్చి 60,000 చెప్తున్నాడు. ఒక్కోటి సింగిల్ అయితే 30,000 చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఏదైనా కూడా మనం చూసిన ఇప్పుడు దాకా పొటేన్లలో పెద్ద సైజు పొటేన్లు అన్నీ కూడా 30,000గా చెప్తున్నారు. 25 నుంచి స్టార్ట్ అయినాయి. 25, 30, 35గా చెప్తున్నారండి. సో ఈ పొటేన్లు మనకు ఒక్కొక్కటి 20+ అయితే వచ్చేది. 20, 22 కిలోలు ఆ విధంగా అయితే వచ్చేది ఉందన్నమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇంకా 2 పెద్ద సైజు పొటేన్లు అయితే ఉన్నాయి. ఇవేం చెప్తానన్న తల? ఇవి 30. ఎన్ని కిలోలు రావచ్చు ఒక్కొక్కటి? ఒక అంచనాకు 25 కిలోలు వస్తుందా? 25 కిలోలు వస్తుంది. 25 మీట్ చెప్తానండి. ఇది కూడా అంతే 25 అయితే ఒక్కొక్కటి ఈచ్ 1 మీట్ అయితే చెప్తున్నాడు. 20 నుంచి 25 మధ్యలో అయితే రావచ్చండి. సో చెప్పడం అయితే 30,000 అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. జత మీద వచ్చి 60,000 అయితే ఉంటుంది. ఎంత తగ్గచ్చు అన్న? ఎంతకు రావచ్చు ఒక్కొక్కటి? ఎంత తగ్గుతావు? 55. 55,000 అయితే జత మీద చెప్తానండి. అప్పుడు ఒక్కొక్కటి మనకు 27,500 రూపాయలు అయితే ఇస్తానని చెప్తున్నాడు. 30,000 చెప్తున్నాడు. 30,000 అయితే చెప్తున్నాడు. 27,500కి అయితే ఫైనల్గా ఇస్తానంటాడు. సో అందులో కూడా ఒక 500, 1000 రూపాయలు అనేది మామూలే. జత తగ్గేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇంకా ఒక బ్యాచ్ పొటేన్లు అయితే ఉన్నాయి. అక్క పొటేన్లు ఏం చెప్తాను రక్క? అవేనా? సేమేనా? ఓకే, అది కూడా అంతేనండి. సేమ్ ఈ బ్యాచ్లో ఉండేవి. అవి కూడా 30,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో పెద్ద సైజు పొటేన్లు ఒక 4 పొటేన్లు అయితే ఉన్నాయి. ఏం చెప్తారో కనుక్కుందాం. ఇవి కూడా అన్నీ కూడా పల్లేసిన పిల్లలే చూపిద్దాం మనము. ఎక్కువ బక్రీద్కి పల్లె కంటే తీసుకోరనమాట. సో పల్లేసిన పిల్లలే చూద్దాము. అంటే ఏజ్కి వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో వ్యాపారం జరుగుతుందండి. చూడొచ్చు ఈ 4 పొటేన్లు చూడొచ్చండి. ఇవి కూడా నెల్లూరు జుడిపిలో అయితే ఉన్నాయి. సో బేరం జరుగుతుంది. ఎంతకైతుంది ఏమనేది మనం మాట్లాడదాం. వాళ్ళైతే బేరం మీద ఉన్నారు. నా ఏం చెప్తాను అన్న తల? ఒక్కోటి ఏం చెప్తాను రా? పొటేలు ఏం చెప్తారు ఒక్కొక్కటి? 20,000 చెప్తాను. పళ్ళు వేసినాయి కదనా? పళ్ళు వేసినాయా? ఎన్ని? 2 బల్లా? 2 బళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే ఈచ్ 1 20,000 అయితే చెప్తానండి. 20,000 రూపాయలు అయితే ఒక్కొక్క దాన్ని చెప్తున్నాడు. జత మీద వచ్చి 40,000 చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చు అన్న ఒకటి మీ అంచనాకి? 20 కిలోలు వస్తుందా? 20 కిలో మీట్ అయితే చెప్తున్నాడు. 20,000 అయితే ప్రైస్ చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఒక 500, 1000 అనేది ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. సో ఈ 4 కూడా ఒక్కోటి 20. ఏదైనా కూడా 20 కదనా? ఏదైనా కూడా 20 చెప్తాను యావరేజ్గా. సరేలే, వచ్చేదాన్ని బట్టి ఒక 500, 1000 రూపాయలు ఇటు అటు. సో అదే అనమాట. ఏదైనా కూడా 20,000 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఇటు అటు, 20,000 అయితే యావరేజ్గా చెప్తానండి. సో అదే అనమాట. నెక్స్ట్ చూద్దాం. సో మనమైతే సైడ్లో ఉన్నామండి. కొంచెం ఇట్లా పోతే మొత్తం క్రౌడ్ అయితే ఉంది. క్రౌడ్లో మనం చూసేదానికంటే ముందు సైడ్లో అంతా చూసుకుంటూ పోదాము. నెక్స్ట్ క్రౌడ్లో ఇంకొక వీడియో అయితే చేద్దాము. ఇక్కడైతే ఒకటి ఉంది. కొనుక్కున్నారా? అమ్ముతా ఉన్నారన్నా? అయిపోయిందా? ఎంత పడిందన్నా ప్రైజ్? 30,000 పడింది. ఓకే, ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటారు మీరు? 30 వస్తుందా? ఫ్రెండ్స్ చూస్తే 30 కిలో మీట్ పర్పస్ అయితే వస్తుందని చెప్తున్నాడు. ఫైనల్ అయితే ఇది 30,000కి అయితే సోల్డ్ అయితే అయిపోయిందండి. కొనుక్కున్నారంట అన్నోళ్ళు. 30,000కి అయితే ఫైనల్గా కొన్నామని చెప్తున్నాడు. చూసుకోవచ్చు 30 కిలోలు వస్తుంది అని చెప్తున్నాడు. ఒక 2 కిలోలు రేట్ అయినా కూడా 28, 30 మధ్యలో అయితే వచ్చేది అనమాట ఈ పొటేల్ని. సో మేకపోతలు కూడా పెద్ద పెద్ద సైజులు ఉండే పోతలు అయితే వచ్చినాయండి. అన్నీ కూడా చూద్దాం. దాని తర్వాత పొటేళ్ళు ఇక్కడ పెద్ద సైజు బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లు కూడా చూద్దాం. సో ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది, పొటేళ్ళ బ్యాచ్. ఇక్కడ ఒక 4 పొటేళ్ళు పెద్ద సైజు పొటేళ్ళు ఉన్నాయి. సో ఈ బ్యాచ్లో కూడా చూద్దాం. మనకు ఒక 10 పొటేళ్ళ దాకా అయితే ఉన్నాయండి. సో ఏం చెప్తారో ఏమేమి కనుక్కుందాం. హాయ్, ఎవరైనా మీరేనా? ఏం చెప్తాను తల? ఒకటి ఏం చెప్తాను రా? 20,000. ఫ్రెండ్స్ చూస్తే 20,000 అయితే చెప్తానండి. ఈచ్ 1 20,000 అయితే చెప్తున్నాడు. 2 బళ్ళ మీద అయితే ఉన్నాయి. అన్నీ కూడా 2 బళ్ళ మీద అయితే ఉంటాయి. జత మీద వచ్చి 40,000 అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 20 నుంచి 22 ఆ మధ్యలో అయితే వచ్చి ఉన్నాయండి.
సో జత మీద 40,000, ఒకటి వచ్చి 20,000, 20,000 రూపాయి జత మీద వచ్చి ఈచ్ ఫర్ పేర్ వచ్చి 40,000 రూపాయలు చెప్తాను అనమాట. సో వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ 4 పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. నా ఏం చెప్తాను అన్న తలనా 26. ఫ్రెండ్స్ చూస్తే 26,000 రూపాయలు చెప్తానండి ఒక్కొక్క దాన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 26,000, 26,000 రూపాయలు చెప్తున్నాడు. సో అప్పుడు జత మీద మనకి 52,000 రూపాయలు అయితే పడుతుందండి. 52,000 పడుతుంది పర్ పేర్ వచ్చి 52,000 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది. 2,000 తగ్గచ్చు, లేదంటే 2,50 తగ్గచ్చు. అది మీరు మాట్లాడదాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని బళ్ళ మీద ఉన్నాయినా? 4 బళ్ళు. 4 బళ్ళు. సో 4 బళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చండి. ఈ 4 పొటేళ్ళు జత మీద వచ్చి 52,000 రూపాయలు చెప్పడం అయితే ఉందన్నమాట. సో దాని తర్వాత సింగిల్ పొటేళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ చూద్దామండి ఇవి ఏం చెప్తారో ఏమేమి కనుక్కుందాం. పెద్ద సైజులో అయితే పొటేళ్ళు అయితే ఉన్నాయి. ఏం చెప్తానన్నా 26, 26,000 అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 26,000 రూపాయలు అయితే దీన్ని అయితే చెప్పడం ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుందండి. చూసుకుంటే మనకు 25+ అయితే వచ్చేది ఉంది. 25 కిలోలు అయితే మీట్ అయితే వచ్చేది ఉందండి. ఆయన ఎవరు అన్నా హాయ్ చెప్పనా? హాయ్. ఓకే. సో అదే అనమాట. 26 అయితే దీన్ని అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది. పెద్ద ఏం చెప్తున్నావు దీన్ని? 32,000 చెప్తున్నావా? ఎన్ని కిలోలు రావచ్చు? 35 వస్తుందా? ఎన్ని బళ్ళు వేసిందా? 4 బళ్ళా? ఫ్రెండ్స్ చూస్తే 32,000 చెప్తున్నాడు. 32,000 రూపాయలు అయితే దీని అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది. 4 బళ్ళ మీద అయితే ఉండదని చెప్తున్నాడు. సో మనకి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 30+గా చెప్తున్నారండి. 35 చెప్తున్నారు. మనకైతే 30 కాడికి అయితే రావచ్చు ఒక అంచనాకి. ఓ 2 కిలోలు ఇటు అటు 30 కిలో మీట్ పర్పస్లో అయితే వచ్చి ఉంది. సో సైజ్ అయితే మంచిగానే ఉంది, పెద్ద సైజుగానే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే దాన్ని చూసాం. దాని తర్వాత 2 పెద్ద సైజు పొటేళ్ళు అయితే ఉన్నాయి. అది కూడా మనం చూసి మళ్ళీ చెప్పనక్కర్లేదు. పెద్ద 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 అని అవసరం లేదు. ఈ 2 పొటేళ్ళు అయితే ఉన్నాయి. చూద్దాం. బ్రదర్ ఏం చెప్తావు? ఏం చెప్తావు? తల 35, జత మీద 70,000, 70,000 అయితే పర్ పేరు అయితే చెప్తానండి. 70,000 రూపాయలు అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక్కొక్కటి 35,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. సో అన్నీ కూడా 2 బళ్ళు లేదా 4 బళ్ళు ఆ విధంగా అయితే ఉంటుంది. మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 వచ్చేటిగా ఉండదండి. 28 లేదంటే 30 కిలోలకు ఒక 2 కిలోలు ఇటు అటు రావచ్చు అనమాట. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది. ఈ 2 పొటేళ్ళు అయితే మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత చూద్దామండి. ఇక్కడ ఒక 4 పొటేళ్ళు అయితే ఉన్నాయి. 2 పల్లా ఉన్నాయి, 2 నెల్లూరు పల్లా ఉన్నాయి. దాని తర్వాత 2 పెద్ద జుడిపీలు అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మనం కనుక్కుందాము. ఈడ ఒక మనం చూసుకొని ఆయన పెద్ద పొటేళ్ళు ఏమన్నా భలే మేకప్ చేశారు దీన్ని. ఏం నువ్వేనా? ఓకే. ఏం చెప్పారు దీన్ని? 50, 55. ఎన్ని బళ్ళ మీద ఉందా? 6 బళ్ళ మీద ఉందా? ఫ్రెండ్స్ చూస్తే 55,000 అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 55,000 రూపాయలు చెప్తున్నాడు. 6 బళ్ళు చెప్తున్నాడు. ఎన్ని కిలోలు రావచ్చు అన్న? 45-50 దాకా వస్తుంది. మీటర్ అడుగుతాను నేను. వెయిట్ లైవ్ కాదు మీటే 45 వస్తుందంటారా? ఫ్రెండ్స్ చూస్తే 45 కిలో మీట్ అయితే చెప్తున్నాడు. సో దానిపైన ఇంకా 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు అని చెప్తాను అనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చూసుకోవచ్చండి ఈ పొటేల్ని బాగా మంచిగా డెకరేషన్ చేశారు. బాగా దీన్ని చూసుకోవచ్చు. సో అదే ఫ్రెండ్స్ చూసారు కదా, మనమైతే ఒక వీడియో లెంత్ అయితే 20 మినిట్స్ దాకా అయితే వచ్చింది. సో ఈ వీడియో ఎంతటితో సరిపోద్ది. నెక్స్ట్ వీడియో కంటిన్యూ వీడియో దీనికైతే పార్ట్ 2 అయితే చేస్తాం అనమాట. ఓకే.